ఏ ఊరు సిస్టర్ మీది అని అయితే ఒక అక్క అయితే కామెంట్లో అడిగింది నన్ను. ఏ ఊరని చెప్పమంటారండి? పుట్టిందేమో ఆంధ్ర, పెళ్ళయిందేమో తమిళనాడు, ఉండేదేమో బెంగుళూరు. ఏందక్క ఇట్లా జోక్ చేస్తున్నారా అనుకుంటున్నారా? కాదండి, నిజంగానే చెప్తున్నాను. ఎన్ని చెప్పానంటే తలకాయ పిచ్చెక్కిపోతుంది మీకు. పెళ్లి చేసుకుంది మా బావనే గాని మా బావ ఉండేది తమిళనాడులో, పని చేసేది వచ్చి బెంగళూరులో. ఇంకా పండగలు ఏమన్నా వచ్చినాయి అనుకోండి, ఇంక అంతే సంగతులు. నా నడుములు అయితే ఇరిగిపోతాయి. అత్త వాళ్ళు మన పద్ధతి ఇదమ్మా, నువ్వు ఇట్లా చెయ్యమ్మా అంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు అక్కా పక్కోళ్ళు మనం ఉండేది ఇక్కడ, మీరు ఇట్లా చేయండి అని అంటారు. అమ్మ వాళ్ళు అవన్నీ కాదు, నువ్వు ఇట్లాగే చెయ్యని అంటారు. ఏది ఎట్లా చేయాలైతే అర్థమే కాదు. ఏదైనా పండగలు వచ్చినాయంటే నడుములు ఇరిగిపోతుంది. ఇంకా చేసి చేసి సాలైపోతుంది. మొత్తానికైతే ఏదో ఒక పద్ధతి అయితే పాటించేస్తాను. నా మనసుకి ఏది నచ్చితే అదే చేస్తాను. ఇవన్నీ కాకుండా టీవీని యూట్యూబ్‌నైతే ఫాలో అయిపోతాను నేనైతే. నాకు అక్కడక్కడ నత్తొచ్చేస్తుంది. ఏమనుకోవద్దు. నాకేదైనా ఫాస్ట్‌గా ఏదైనా ఒక మాట చెప్పాలంటే నత్తయితే వచ్చేస్తది. ఇప్పుడైతే జ్యూస్ అయితే చేసేస్తాను. దానిమ్మకాయ జ్యూస్ అయితే చేసేస్తున్నాను. దానిమ్మకాయ జ్యూస్‌లో అయితే సబ్జా గింజలు వేసుకొని అయితే తింటున్నాను. ఈ సబ్జా గింజలు మామూలుగా నిమ్మకాయ నీళ్ళలో అయితే వేసుకుని తాగుతారు. నిమ్మకాయ నీళ్ళు తాగుదామంటే వానలు వేరే పడతా ఉన్నాయి. చల్లంగా ఉంది. యాడ మళ్ళీ జలుబు అయిపోతుందా అని అయితే అనుకుంటున్నాను. అందుకని అయితే నేను దీంట్లో అయితే వేసుకుంటున్నాను. గుప్పుడు వేస్తే కప్పుడు నిండా అయిపోయినాయి. ఇప్పుడైతే గ్లాసులో అయితే వేసేస్తున్నాను. మా పాపోళ్ళు అయితే ఈ గింజలు అస్సలు తినరు. అందుకని లైట్‌గా అయితే వేస్తా ఉన్నాను. ఇప్పుడైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. పాలల్లో చక్కెర, దానిమ్మకాయలు వేసేసి కొట్టేసాను. ఇప్పుడైతే గ్లాసులో అయితే పోసేస్తున్నాను. చూసారా నత్తి ఎట్టొచ్చేస్తుందో. ఇప్పుడైతే గ్లాసులో అయితే పోసేసాను. మా పాపకొకటి, నాకొకటి. ఇంకెట్లాగో సాయంత్రం పాలు తాగే టైం కదా, పాలు వద్దులే జ్యూస్ అయితే తాగేద్దాం అనుకున్నాను. ఇప్పుడు దాకా మిషన్ అయితే కుడతా ఉన్నాను. మిషన్ కొంచెము పని అయితే ఇచ్చేసింది. ఇజుగు పుట్టేస్తుంది. కుట్టయితే పట్టడం లేదు సరిగ్గా. దాన్ని రిపేర్ చేసి చేసి సాలైపోతుంది. ఇంకా టీ అయితే పెట్టుకుందాం అనుకున్నాము. టీ అసలుకి కాఫీ పొడి, టీ పొడి అయితే అసలుకి ఏమీ లేదు. జ్యూస్ అయితే చేసేద్దాం అనుకున్నాము. జ్యూస్ అయితే చేసేసాను. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జ్యూస్ అయితే అద్దరిపోయింది, సూపర్. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఎప్పుడైనా జ్యూస్లో సబ్జా గింజలు వేసుకోండి.